కుటుంబ సభ్యులు అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా నివాళులు. ఎందుకంటే నేను రాజకీయాలు మొదలుపెట్టింది కూడా రాజులతో అదేవిధంగా గీత రామారావు మీరిద్దరు మేము కూర్చొని వాళ్ళ మాటలు విని అలా మేము కూడా ప్రదర్శన సేవకు అంకితమయ్యాం. అయితే రాజులతో విషయాలు ఇంకా పెద్ద చాలా మంది చెప్తారు. నాకు చాలా తనుగా వ్యక్తిని ప్రత్యక్షంగా మనం పుస్తకాల్లో చదవడమే తప్ప ఇప్పుడు రాజు అనేది ఛత్రపతి శివాజీ అని అలాంటి రాజులకి పుస్తకాల్లో చదవడమే తప్ప ఎప్పుడు రాజు అనేది మనం చూడలేదు. కానీ రాజు అంటే ఇలా ఉంటారా అని మన గ్రామంలో బద్దం రాజును చూసే మనం తెలుసుకున్నాం. రాజు అంటే ఇలా ఉంటారు. రాజు అంటే శాసించిందే, చెప్పిందే, అది తప్ప ఒప్పటిది కాదు. చెప్పిందే వేదం, దాన్ని ఖచ్చితంగా పాటించవలసిందే, శిరసావహించిందే. అది ఒక్క బద్దల రాజుకే సెలవించింది. బద్దల రాజు చెప్పిందే వేదం. అంటే రాజుల కన్నా రాజు బద్దల రాజు. అలాంటి రాజు ఈ రోజు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. ఇచ్చేసిన తర్వాత అక్కడున్న సిచ్యువేషన్ బట్టి ఆడుకున్న ప్రజలు దాన్ని ఏం చేశారంటే వేరే రకంగా అయింది. ఒక రాత్రి నా ప్రజలు పిలిచారండి, అదేంటి తేడాగా ఉన్నది, నువ్వు చెన్నకి వెళ్ళి నామినేషన్ వేసి చూసుకుని మనకు అన్నారు. అయితే మనకి సమయము కాదు, నెక్స్ట్ మన వయసు కాదు, ఆర్థికంగా కూడా మనం టైట్ బాగున్నాం అప్పుడులో. అయితే మామయ్య పరిస్థితి వల్ల ఏం చేస్తామంటే నీకు అన్ని అవసరం లేదు ఇలా పర్వా ఇలాగే అన్నారండి. అన్న తర్వాత ఆ తెల్లారి వెళ్ళేసి నామినేట్ చేశారు. చేసి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఊరంతా వచ్చి రాజీకి వచ్చారండి. ఇలాంటి మాకు ఏకగ్రహం ఇచ్చారు, నీకు పని చేసేవాళ్ళు. ఎవరో ఈ ఊర్లో కాంగ్రెస్ ఉన్నాడు. అప్పుడు కాంగ్రెస్ అండి సైకిల్ గుర్తు అర్థం గుర్తేనండి. వాళ్ళు వచ్చి వీళ్ళకి మీకు నా హృదయపూర్వకంగా మీకు ముందు పెట్టారు. కానీ మీరు మాటలు తేడాగా ఉన్నాయి, మీరు తెలుసుకుని చూపించి చెప్పండి. ఒక 10 సంవత్సరాల వరకు జీవితాన్ని కొనసాగించే వాళ్ళు ఈరోజు మన మధ్య లేకపోవడం మనందరికీ కూడా యావత్తు వజ్రపత్తూరు మండలం అలాగే టీడీపీ పార్టీ అందరికీ కూడా ప్రధానమైన లోటు అని చెప్పటి తప్పదు. అదే తాత ఏ పేరు సెలెక్ట్ చేశారో ఆ పేరుకి 100% రాజు 100% దానికి వన్ని తెచ్చారు. కొంతమంది ప్రజల మధ్యలోనే ఉంటూ తన జీవితకాలం ముగించిన తర్వాత కూడా ప్రజల మధ్యలోనే చిరస్మరణీయంగా వెలుగుతూ ఉంటారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తుల్లో మా నాన్నగారు కూడా ఒకరుండడం మాకు కొంతవరకు ఇది అకాల మరణమే అని చెప్పండి. ఎందుకంటే సుమారు స్వార్థమే పుడమిపై పరుగు తీస్తుంటే ధూర్తులే అసురులై పురకలేస్తుంటే యుగము యుగమున వెలిసెను దేవుడు జగము జగమును నడిపిన ధీరుడు మేలుకోరాదా మా దీపమై.